వెళ్ళొస్తానండి. మంచిది. అమ్మ చిట్టమ్మ, మనం అనుకున్న ప్రకారం యావదాస్తి నీ పేరు మీదకి వచ్చేసిందమ్మా. రేపే రిజిస్ట్రేషన్ పెట్టిస్తాను. నువ్వు సంతకం పెట్టేస్తే హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు. అలాగే బాబాయ్, సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అందుకే రేపే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేస్తాను. అమ్మా, నేను వెళ్ళి ఎంఆర్ఓ గారితో మాట్లాడొస్తాను. అలాగేరా. బావా, మనం వచ్చిన పని అయిపోయింది బావా. రేపే మన ఊరు వెళ్ళిపోదాం. అలాగే చిట్టమ్మ, ఈ పాత బాధలన్నీ మర్చిపోవాలంటే ఎటైనా ప్రశాంతంగా ఓ 10 రోజులు టూర్ వెళ్దాం. అలాగే బావా, పద. పశుపతి, పశుపతి, పశుపతి! ఏం కాటేరి, పని పూర్తయిందా? నువ్వు పంపించడం పని పూర్తి కాకపోవడమా పశుపతి? పూర్తి చేసుకునొచ్చా. ఇదిగో నీకు కావాల్సింది కూడా తెచ్చాను, చూసుకో. అద్భుతం కాటేరి, చెప్పిన పని పూర్తి చేశావు. పాపం ఆ చిట్టెమ్మే, మీరు తనకి ఆస్తి రాసిస్తారనుకుంది, కానీ తన పేరు మీదున్న కాంతమ్మ ఆస్తిని విజయనగర దేవస్థానానికి రాసిస్తున్న విషయం తనకిప్పటికీ తెలియదు. మరి మమ్మల్ని పంపిందెవరు? మమ్మల్ని పంపిందెవరు పశుపతి? ఇక మొదలవుతుంది. చిట్టమ్మకి రవిచంద్రకి మధ్య యుద్ధకాండ. ఏంటయ్యా నువ్వనేది? కాంతం మాస్తిని చిట్టమ్మ దేవస్థానానికి రాసేయడమేంటి? అవునే, మన కాటేరిని ప్రయోగించా. ట్రస్ట్ వాళ్ళ రూపంలో వెళ్ళి చిట్టమ్మకు ఆస్తి రాసేస్తున్న వంకతో చిట్టమ్మ పేరు మీదున్న కాంతమ్మ ఆస్తిని విజయనగరం గుడికి ధారాదత్తం చేస్తున్నట్టుగా సంతకాలు పెట్టించా. అంటే ఇక నుంచి కాంతం మాస్తి కాంతమ్మది కదా? కాదు, ఆ చిట్టెమ్మకు తెలియకుండా తన పేరు మీదున్న కాంతమ్మ ఆస్తిని విజయనగర దేవస్థానానికి రాసిచ్చింది. ఈ విషయం తెలిసిందో దాని మొగుడు రవిచంద్ర ఒగ్గిలం మీద కుగ్గిలం అయిపోతాడు. తన తల్లికి ద్రోహం చేసి తన తల్లి ఆస్తిని దేవస్థానానికి రాసిచ్చినందుకు చిట్టమ్మను మోసగత్తెలా చూస్తాడు. చిట్టమ్మకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఏలికా, ఏమి మీ కోరిక? తదుపరి మేమేం చెయ్యాలి? కోటేరి, మన పని పూర్తయింది. ఇక ఈ వెధవల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. అలాగే ఏలికా. చూస్తావేమే, వెళ్ళి ఓ వెధవలిద్దరిని స్పృహలోకి తీసుకురా. అలాగేనయ్యా. నువ్వెక్కడున్నా? మేమేంటి ఎక్కడికి వచ్చా? ఇక్కడికి మీరు రాలేదురా,
నేనే రప్పించా. నువ్వెవరు? పశుపతి. ఎందుకు రప్పించావు? పాపం, మీకు తెలీదనుకుంటా. మీరు వీరనారాయణ ఇంటికెళ్ళింది శంకరనారాయణ ఆస్తి మొత్తం చిట్టమ్మకు రాసివ్వడం మాత్రమే కాదు, మరి చిట్టమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం గుడికి రాయించడానికి. మేం గుడికి రాయించడం ఏంటి? మీ మాటలు నమ్మడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. పిచ్చోళ్ళు కాకపోతే పోండిరా, పోండి పోండి ఇక్కడి నుంచే. అలాగే పోతాం. మేమేం కావాలని వచ్చామా ఏంటి? ఏదో మతి ప్రేమించి అలా వచ్చాం. పదరా. అయితే చిట్టమ్మ రవిచంద్ర శాశ్వతంగా విడిపోతారయ్యా? వాళ్ళిద్దరిని సృష్టించిన ఆ భగవంతుడు కూడా వాళ్ళని ఏకం చేయలేడు. విడిపోక తప్పదు. ఇది ఈ పశుపతి శాసనం. బావా, 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 బావా. ఏటి బావా, ఇంకా నా మీద కోపం పోలేదా? నీకిష్టమని ఇదిగో ఈ స్వీట్లు చేశాను. తిని ఎలా ఉంది సార్ బావా? నాకు ఇప్పుడేం స్వీట్లు తినాలని లేదు చిట్టమ్మ, తీసుకెళ్ళిపో. ఏటి బావా, ఇంకా నా మీద కోపం పోతే ఎలాగ చెప్పు? మా అన్నీతో వదినకి నీకు క్షమాపణలు చెప్పించాగా. ఇంకో పాలు అలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడనని మాట కూడా ఇప్పించానుగా. ఇంకా నువ్వు మూత ముడుచుకొని కూర్చుంటే ఎలా చెప్పు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? బావా, ఇలా ఓ పాలి నా కళ్ళలోకి చూడు. ఎందుకు? చూడమంటుంటే. జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? లేదు. నా మాటలతో గాని చేతులతో గాని మీ అమ్మని గాని మీ అక్కని గాని బాధ పెట్టానా? ఆ, లేదు. మరి అలాంటప్పుడు నీ కోపాన్ని నా మీద చూపిస్తావేటి బావా? మా అన్నయ్యకి నీకు మధ్యన నేను నలిగిపోతున్నాను బావా. అటు ఆడికి చెప్పలేక ఇటు నీకు చెప్పలేక ఎన్ని రోజులు బాధపడ్డానో తెలుసా? జరిగిందో పీడకలు అనుకొని మర్చిపో బావా. మర్చిపోవడానికే ట్రై చేస్తున్నాను చిట్టమ్మ, ఖచ్చితంగా మర్చిపోతాను. లేదు, నువ్వు మర్చిపోవట్లేదు. ఇంకా అదే తలుచుకుంటూ నా మీద కోపాన్ని పెంచుకుంటూ ఉన్నావు. లేదని చెప్పాను కదా. నా మీద ఒట్టేటి చెప్పు, నిజంగా నా మీద కోపం లేదా? నువ్వు అలా అడిగితే ఎలాగా? అయినా వచ్చిన కోపం ఒక రోజులో తగ్గిపోతుందా చెప్పు? ఏ ఎందుకు తగ్గదు? ఎందుకు తగ్గదు? తగ్గి తీరాలి. ఏం మీద మీదకి వస్తున్నావు? మరి వస్తాను. అలా వచ్చే హక్కు అధికారము ఉన్నదాన్నే. ఎందుకంటే నా మీద అలిగింది నా మొగుడు. అయితే మాత్రం అలా మీదకి వచ్చేస్తావా? మీదికి రావడం కాదు, కౌగులించుకుంటాను, గట్టిగా మొదకడ ఎట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? నన్ను క్షమించు బావా. నువ్వు నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులైనా ఉండగలవేమో, కానీ నేను నీతో మాట్లాడకుండా కొన్ని క్షణాలు కూడా ఉండలేను. అది నాకు సావుతో సమానం. చిట్టమ్మా, ఏంటి చిట్టమ్మా అది? అవును బావా, ఎన్ని రోజులు మా అన్నయ్య మీద కోపంతో నువ్వు నాకు దూరంగా ఉన్నావు, కానీ నేనెప్పుడు నీకు దగ్గరగానే ఉన్నాను. కళ్ళు మూసినా నువ్వే, తెరిసినా నువ్వే, నిద్రలో నువ్వే, మెలకువలో నువ్వే. నీతో మాట్లాడినన్ని రోజులు
క్షణం ఒక యుగంలో గడిచిపోయినాయి బావా. ఇప్పటికి కూడా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను బావా. చిట్టమ్మా ఏంటా మాటలు? అవును బావా, మా అన్నయ్య వదిలికి క్షమాపణ చెప్పినట్టే నన్ను కూడా నీ కాళ్ళెట్టేసుకొని క్షమాపణ చెప్పమంటే ఇప్పుడే చెప్తాను బావా. నన్ను క్షమించు. చిట్టమ్మా మనిద్దరివి 2 ప్రాణాలు కావు, ఒకటే ప్రాణం. నేనెవ్వరితో మాట్లాడకుండా ఉండబట్టే మీ అన్నయ్య ఈరోజు దారిలోకి వచ్చాడు. లేదంటే మా అక్కని ఇప్పటికీ అనుమానిస్తూనే ఉండేవాడు. ఏదేమైనా జరిగిన దాంట్లో తప్పు చేసింది మీ అన్నయ్య అయితే శిక్ష పడింది మాత్రం నీకు. అందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వే నన్ను క్షమించు. చిచి, మా బావ ఎప్పుడు నాకు క్షమాపణలు చెప్పకూడదు. నాకే కాదు, ఇంకెవ్వరికి క్షమాపణలు చెప్పడానికి లేదు. ఎందుకంటే క్షమాపణలు చెప్పేంత తప్పు మా బావ ఎప్పటికీ చేయడు. ఐ లవ్ యూ. చిప్పోవా. అవును, ఇందాక అమ్మాయి గారు అమ్మయ్యా, ఈ నాటికి మా బాబుకి నా మీద కోపం పోయింది. నేను కోపంలో ఉన్నా నువ్వు వదిలేస్తావా ఏంటి? నా మూడ్ మార్చి మామూలు మనిషిని చేయడానికి నువ్వు ఉన్నావుగా. అమ్మో, ఇంకెప్పుడు నాతో మాట్లాడకుండా ఉండకు బావా, నేను తట్టుకోలేను. సరే చిట్టమ్మ, నేను నీతో ఇంకెప్పుడు గొడవ పడను, సరేనా? థ్యాంక్ యూ బావా. తిన. నాకొద్దు, నువ్వు తిను. అమ్మా లత. ఏంటమ్మగారు? అమ్మగారు కాదమ్మా, నాన్నమ్మ అని పిలువు. అదేంటమ్మగారు అలా అంటున్నారు? మీరు నాకు నానమ్మేంటి? నేను మీకు మనవరాలనేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇంకాసేపట్లో అన్నీ నీకే అర్థం అవుతాయమ్మా. పద రా. అమ్మగారు ఏం చేస్తున్నారు? బయటికెళ్ళాక అంతా నీకే తెలుస్తుంది. పదమ్మా పద. అమ్మా లత, నీకీ చెట్టు మహత్యం గురించి తెలుసుగా? కేవలం మా ఇంటి వంశస్థులు మాత్రమే ఈ చెట్టు నుండి పాలు కారేలా చేయగలరు. నువ్వు నిజంగా మా వంశానికి చెందినదానివే అయితే, నీ ఒంట్లో ప్రవహించేది మా జమీందారీ వంశ రక్తమే అయితే, నువ్వీ ఖడ్గంతో ఆ చెట్టుని నరికిన మరుక్షణమే ఆ చెట్టు నుంచి పాలు కారతాయి. మనసా వాచా కర్మణ ఆ దేవుణ్ణి ప్రార్థించి ఒక్కసారి ఆ చెట్టుకు ఘాటు పెట్టమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. నేను మీకు వారసురాలనేంటి? నేను మీకు మనవరాలనేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందుకే
నేను మీ మనవరాల్ని అని అనుకుంటున్నారండి. పొరపాటు జరిగిన మాట నిజమేనమ్మా, కాని జరిగింది ఇప్పుడు కాదు, 18 ఏళ్ల క్రితం జరిగింది. ఆ పొరపాటు వల్లే నువ్వు మాకు దూరమయ్యావని మా అనుమానం. ఒక్కసారి ఆ చెట్టు ఘాటు పెట్టమ్మా, ఆ తర్వాత నువ్వు మా మనవరాలువో కాదు నీకే అర్థమవుతుంది. తప్పదా అండి? తప్పదమ్మా. నిజానికి మా వంశస్థులు ఇద్దరు కలిసి ఆ చెట్టును నరకాలి. అది అక్కా చెల్లెళ్ళైనా తల్లి బిడ్డలైనా ఆ ఇద్దరూ కలిసి నరికితేనే పాలొస్తాయి. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరూ మా వంశస్థులు కాకపోయినా పాలు కారవు. అందుకనే నీతో పాటు నేను చేతులు కలుపుతాను. ఇద్దరం కలిసే నరుకుదాం. పద. పట్టుకోమ్మా. అది తీసుకోమ్మా. చూసావమ్మా పాలెలా కారాయో? అవునండి, నిజంగానే పాలు కారుతున్నాయి. రామ్మా. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? నువ్వే నా మనవరాలివని నమ్మకం కలిగిందా? అంటే ఎవరు నరికిన చెట్టు నుండి పాలొస్తాయేమోనండి. తప్పమ్మా, తప్పుగా మాట్లాడకు. ఆ దైవశక్తిని అనుమానించుకో. నీకింకా అనుమానం తీరకపోతే ఆ పాలను తీసుకెళ్లి ఆ పుట్ట దగ్గర పెట్టు. మరుక్షణమే నాగమ్మ తల్లొచ్చి నువ్వు పెట్టిన పాలు ఆరగించిందా, నిస్సందేహంగా నువ్వు మా మనవరాలివే, నువ్వు మా జమీందారీ వారసురాలివే. ఒకవేళ ఆ నాగమ్మ తల్లి బయటికి రాకపోతే నువ్వన్నట్టుగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని సరిపెట్టుకుంటాను. నేను పెట్టనండి. ఏమ్మా, ఎందుకు పెట్టావు? మీ వంశస్థులు కాకుండా పారే వాళ్ళు పాలు పుట్ట ముందు పాలు పెడితే నాగమ్మ తల్లి కోపంతో ఆవేశంతో కాటు వేసి చంపేస్తున్నట్టు కదండి. అందుకే ఆ పుట్ట దగ్గర పాలు పెట్టాలంటే నాకు భయం వేస్తుందండి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానమ్మా. నిర్భయంగా పెట్టు. అది కాదండి. చెప్పింది చెయ్యమ్మా, వితండవాదం చేయకు. ముందు పెట్టు. పెట్టమ్మా. నాగమ్మ తల్లి, తెలియక తప్పేదన్నా చేసుంటే నన్ను క్షమించు. నేను ఇంటి వారసురాల్ని కాదు. అయినా సరే బామ్మగారు బలవంతం చేయటంతో పాలు పెట్టాను. దయచేసి నన్ను కాటేయకు తల్లి. వద్దు, నన్ను కాటేయద్దు, నన్ను చేయద్దు. చూసావా అమ్మా? నీ కళ్ళారా నువ్వే చూసావుగా. నాగమ్మ తల్లి ఎంతో ప్రేమగా నువ్వు పెట్టిన పాలు ఆరగించిందమ్మా. నువ్వే మా ఇంటి వారసురాలువని ఆశీర్వదించిందమ్మా. అవునండి, నిజంగానే నాగమ్మ తల్లి పాలు తాగింది. అంటే ఇంకా అనుమానమా తల్లి? నువ్వు నా మనవరాలివే, నువ్వే నా చిన్న మనవరాలివి, నా బంగారు తల్లివి. నాకంతా అయోమయంగా ఉందండి. నేను మీ వారసురాలైతే కాంతమ్మ గారి దగ్గర ఎలా పెరిగానండి? ఆ విషయమే తేలాల్సిందమ్మా. కాకపోతే సమయానికి వీరనారాయణ ఊళ్ళో లేడు.
వాడొచ్చే వరకు నువ్వీ చెట్టు నుంచి పాలు తీసినట్టుగా కాని ఆ పాలు పుట్ట దగ్గరున్న పాముకు పెట్టినట్టుగా కాని ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పనని నాకు మాటివ్వు. మాటివ్వమ్మా. వీరనారాయణ గారు వచ్చే వరకు నేను ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పనండి. నా బంగారు తల్లి. పదమ్మా వెళ్దాం, పద. అంటే ఈ ముసల్దానికి లతే దాని వారసురాలని తెలిసిపోయిందన్నమాట. వీరనారాయణ వచ్చినప్పుడు నా కంఠం మీద కత్తి పెట్టి నాతోనే నిజాలు చెప్పిస్తారన్నమాట. అప్పటిదాకా నువ్వు ప్రాణాలతో ఉంటే కదే, ఈ రోజుతో నీకు నిండు 100 ఏళ్లు తీరిపోయాయే ముసల్దానా.